ఈ మ్యాచ్ అయితే ఒక నాకౌట్ మ్యాచ్ గానే పరిగణించాలి. మనం ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళైతే ఆల్మోస్ట్ సెమీస్ లో కడుగు పెట్టేసినట్టే చెప్పాలి. శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ సూపర్ హిట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే ఆర్ ప్రేమదాస స్టేడియం లో అయితే జరగబోతుంది. ఇక్కడ స్పిన్నర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. సో టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే బాగుంటది. అండ్ న్యూజిలాండ్ దగ్గర గానీ శ్రీలంక దగ్గర గానీ ఇద్దరి దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ అయితే ఒక నాకౌట్ మ్యాచ్ గానే పరిగణించాలి. మనం ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళే సెమీస్ కి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 నుంచి అయితే జరుగుతుంది మ్యాచ్. ఆల్రెడీ ఇంగ్లాండ్ అయితే సెమీస్ కి క్వాలిఫై అయిపోయారు గ్రూప్ 2 నుంచి. ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళైతే ఆల్మోస్ట్ సెమీస్ లో కడుగు పెట్టేసినట్టే చెప్పాలి. ఈ మ్యాచ్ లో ముందుగా శ్రీలంక గురించి చూసుకుంటే హోమ్ టీమ్ గా బరిలోకి అయితే దిగబోతున్నారు. వాళ్ళు గ్రూప్ స్టేజ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ సూపర్ ఎయిట్ లో వాళ్ళు మొట్టమొదటి మ్యాచ్ 2 times ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ తో ఆడిల్లు. సో అక్కడ వాళ్ళు ఆ మ్యాచ్ అయితే చాలా ఘోరంగా లాస్ అయ్యాలని చెప్పొచ్చు. 146 రన్స్ కి రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ ని శ్రీలంక బౌలర్స్ శ్రీలంక బ్యాటింగ్ అయితే మ్యాచ్ లో ఫెయిల్ అయింది. 95 రన్స్ కి ఆల్అౌట్ అయిపోవడంతో సో వాళ్ళ రన్ రేట్ గానీ వాళ్ళ సెమీస్ ఛాన్సెస్ కానీ చాలా వరకు తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు. శ్రీలంక బ్యాటింగ్ పవర్ అంతా వాళ్ళ టాప్ ఆర్డర్ లోనే ఉంది. టాప్ ఆర్డర్ అవుట్ చేస్తే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ లో చాలా తడబడే అవకాశం ఉంది. సో న్యూజిలాండ్ అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ అవుట్ చేయడానికి టార్గెట్ చేయాలి. శ్రీలంక బౌలింగ్ బాగానే ఉన్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పొచ్చు. శ్రీలంక బౌలింగ్ లో మెయిన్ గా దిల్షన్ మధుశంక సూపర్ బౌలింగ్ వేసిండు పవర్ ప్లే లో. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ లో దునిత్ వెల్లాక్లే గానీ మహేష్ తీక్షణ గానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు బౌలింగ్ లో. ఇక మరోవైపు న్యూజిలాండ్ గురించి చూసుకుంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ వల్ల పాకిస్తాన్ తో ఆడవలసిన మ్యాచ్ అయితే రెయిన్ వాష్ అవుట్ అయ్యి ఒక పాయింట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే న్యూజిలాండ్ అయితే సూపర్ స్ట్రాంగ్ టీమ్ గా చెప్పుకోవచ్చు. అక్కడ ఒక పాయింట్ అయితే మిస్ అయింది వాళ్ళు. సో అది చాలా క్రూషియల్ గా మారే అవకాశం ఉంది ఈ సెమీస్ రేస్ లో. ఇక న్యూజిలాండ్ టీం గురించి చూసుకుంటే వాళ్ళకి సూపర్ ఓపెనింగ్ పేరు ఉంది అండ్ సాలిడ్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. బౌలింగ్ లో వాళ్ళ స్పిన్నర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మిచెల్ శాండర్ గానీ పార్ట్ టైం బౌలర్ గా గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ బాగానే పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ జాకబ్ డఫీ నుంచి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ రావాల్సి అవుతుంది వాళ్ళకి. సో బౌలింగ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి. ఈ మ్యాచ్ లో డారెల్ మిచెల్ అయితే కీ బ్యాటర్ అవుతాడు న్యూజిలాండ్ కి. ఎందుకంటే శ్రీలంక దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉంది కాబట్టి డారెల్ మిచెల్ స్పిన్ అని సూపర్ గా ఆడతాడు. సో తను కొంచెం కీ బ్యాటర్ గా చెప్పుకోవచ్చు మనకి న్యూజిలాండ్ లో. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.